వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. మహిళలపై నేరాలను పాల్పడే జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెగా కౌన్సిలింగ్ పోలీస్ పరివర్తన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హాజరై పాత నేరస్తులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబాల కోసం మారాలి. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ, క్షణికావేశంలో లేదా వ్యసనాల బారిన పడి చేసే తప్పుల వల్ల నిందితుల కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్ తెలిపారు. జైలు జీవితం నుండి పాఠాలు నేర్చుకుని గతాన్ని వదిలేసిన బాధ్యతాయుతమైన పౌరులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ తప్పదు. ఎస్పీ ధీరజ్ కునబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ, మహిళల భద్రతే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన వారి కదలికలపై మరియు రౌడీ షీటర్లపై సచివాలయ పోలీసులు శక్తి బృందాల ద్వారా 300 డిగ్రీస్ మానిటరింగ్ చేస్తూ నిఘా ఉంచుతామన్నారు. నమస్కారాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడ మన పోలీస్ డిపిఓకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం, అన్నమయ్య జిల్లాలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, స్టాకింగ్ కావచ్చు, ఆడవాళ్ళని వెంటపడి వాళ్ళని వేధించడం కావచ్చు, లేదంటే వాళ్ళని డౌరీ పేరుతోని వాళ్ళని చంపడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, వీటన్నిటి కారణంగా వాళ్ళ మీద జరుగుతున్న వాళ్ళ మీద ఈ క్రైమ్ కమిట్ చేస్తున్న ప్రతి ఒక్క ముద్దాయిని కూడాను ఈరోజు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఒక జిల్లా ఎస్పీగా సమాజంలో భద్రత ఏర్పరచడం, ఎస్పెషల్లీ మహిళలు భద్రంగా ఉన్నారని ఎన్షూర్ చేసుకోవడం, అది పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఇక్కడికి వచ్చిన మీ 60 మంది కూడాను మహిళల పట్ల కొంతమంది రేప్ చేశారు, కొంతమంది గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోకుండా వాళ్ళని విడిచిపెట్టడం, మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళని వెంటపడి ఫోటోలు తీసిన వాళ్ళు మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పి బెదిరించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లల్ని కూడా అఘాయిత్యాలు చేసి ఇక్కడ నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన జిల్లాకి, పోలీస్ శాఖకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఒక చెడ్డ పేరు అనేది విపరీతంగా వస్తుంది. మీరు ఇంత ఫ్రీగా ఈరోజు మీరు బెయిల్ అవ్వచ్చు, లేదంటే మీరు జైలుకి వెళ్ళి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉన్నాం అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడాను ప్రాపర్గా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి రోజు మీ యాక్టివిటీస్, పోలీస్ శాఖ వాళ్ళు ఒకటే కాకుండా ప్రజలు, చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యులు, పక్కనున్న ఇంటి వాళ్ళు, అక్కడున్న ఆడవాళ్ళు, అక్కడున్న జిఎంఎస్కి కావచ్చు, అధికారులు, వీళ్ళందరితోని ఫీడ్బ్యాక్ తీసుకొని 360 డిగ్రీస్గా మీరు అసలు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఆడవాళ్ళ పట్ల ఎలా నడుచుకుంటున్నారు, ఇవన్నీ కూడాను క్షణక్షణం మీ వెనకాల మీ నీడలాగా మేము మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మీలాగా ఇంకా ఎవరైనా ఆడవాళ్ళ పట్ల ఏదైనా అఘాయిత్యం కానీ లేదంటే చెడుగా ప్రవర్తించాలని తలుచుకుంటే కూడాను వాళ్ళ మీద కూడాను 100% పెడతాం. ఎవరెవరి మీద నిఘా పెట్టాలి ఏంటి అనేది మొత్తం అంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వచ్చాము. మీరు ఎటువంటి ఆడవారినైనా ఇబ్బంది పెట్టినట్టు ఏదైనా సమాచారం కానీ మాకు అందితే మీ మీద యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ చిన్నపిల్ల మీద అఘాయిత్యం చేసి ఒకరు పోలీసు యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెరువులో దూకి కూడాను చనిపోవడం జరిగింది. ఆ భయం మీకు సృష్టిస్తాం. మీ అందరినీ ఈరోజు ఇక్కడ ఎందుకు పిలిచారని మీరు కొంతమంది మేబీ భావిస్తున్నారు. కానీ
ఈరోజు మీ అందరినీ పిలిపించి కలిసి ఒక మెసేజ్ ఇస్తామని నేను ఎస్పీ గారు ఎప్పటి నుంచి డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ జరిగిన నేరాలకు సంబంధించిన కొన్ని లెక్కలు అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుకుంటూ చెప్పారు. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ ఒకే తెలియపరుస్తున్నాము, ఒక సురక్షితమైన సమాజంని నిర్మించడం మన అందరిది బాధ్యత. దీనిలో మీరు కూడా ఒక భాగస్వామ్యం, ఒక పార్ట్నర్గా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని తప్పు పని చేశారు, అది తర్వాత కోర్టులో నిలబడుతుందా, ఏ విధంగా ప్రూవ్ అవుతుందో అది తర్వాత విషయం. కానీ ప్రీలిమినరీగా ఒక తప్పు సంఘటనలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి అక్యూజ్గా కొన్ని ఎఫ్ఐఆర్స్లో మీరు నమోదు కావడం జరిగింది. స్పెషల్లీ ప్రత్యేకంగా మన జిల్లా గురించి మనం మాట్లాడితే మహిళా సురక్ష పట్ల, మహిళలకి ఒక సురక్షితమైన సమాజం, ఒక భద్రతమైన వాతావరణం ఇవ్వడానికి మన అందరిది బాధ్యత ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి, పోలీస్, రెవెన్యూ, ఏదైనా శాఖ చూసుకోండి, జిల్లా యంత్రాంగం మొత్తం ఈ అంశం మీద చాలా సీరియస్ ఉంది, చాలా సంకల్పంతో ఉంది. ఆ మెసేజ్ మీ అందరికీ ఇవ్వడానికి ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. ఎస్పీ గారు చెప్పినట్టుగా మేము చాలా ఇన్డెప్త్ స్టడీ ఇప్పుడు ఇవన్నీ అంశాలు చేస్తున్నాము. కొంతమంది ఆడవాళ్ళ వైపు, మహిళల వైపు చెడుగా ప్రవర్తించడం, కాలేజ్ నుంచి బ్యాక్ వస్తున్నప్పుడు, స్కూల్స్ నుంచి బ్యాక్ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఫాలో చేయడం, సోషల్ మీడియాలో కొంతమంది హరాస్ చేయడం, అవమానకరంగా కామెంట్స్ పెట్టడం, వాళ్ళ ఫొటోస్ అన్ఆథరైజ్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని సేవ్ చేసేసి వీటిని వైరల్ చేయడం, వీటిని మార్ఫింగ్ చేయడం, ఫేక్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, మొదటి నుంచి తెలుసు అది కుదరదు, చేసే ఉద్దేశం కూడా లేదు, అప్పుడు అలాంటి కేసుల్లో కూడా పెళ్లి చేస్తామని ఒప్పించి నమ్మించి వీళ్ళని మోసం చేయడం. తర్వాత ఇలాంటి కేసుల్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క మనిషి మీద చాలా ఇన్డెప్త్ వాచ్ ఉంటుంది. ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి ఒక్క రోజు చేసిన యాక్టివిటీని చూడడం జరుగుతుంది. ఎస్పీ గారు చెప్పినట్టుగా ఒక నీడ్ లాగా ఫాలో అవుతారు. ఈ విషయంలో ఇప్పుడు ఎటువంటి కాంప్రమైజ్ చేయడానికి మేము అయితే సిద్ధం లేదు. వీఆర్ నాట్ రెడీ. 100% క్రైమ్ కంట్రోల్ చేసి ఇలాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరిని కరెక్ట్ దారికి తీసుకువస్తామని ఇప్పుడు మేము ఈ సంకల్పంతో ఉన్నాము. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమి సహకారం కావాలి, ఏ శాఖ నుంచి ఎటువంటి సహకారం కావాలి, కోఆపరేషన్ కావాలి, ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి, వివరాలు కావాలి, ఆస్తుల వివరాలు కావాలి, అన్నీ ఇంటిగ్రేట్ చేసి మేము ఇస్తాం. ఈ విషయంలో కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరూ కలిసి చాలా ఒకే ఆబ్జెక్టివ్ డిసైడ్ చేసుకున్నారు. ఈ జిల్లాలో మహిళల పరంగా జరుగుతున్న నేరాల మీద ఇప్పుడు మర్సీలెస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి ఆలోచన ఎవరి మైండ్లో వస్తే వాళ్ళ మీద కూడా మేము ముందే నుంచి డిసైడ్ అయిపోయాము. కొన్ని మహిళలు వైపు జరుగుతున్న నేరాల్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ముందు ఈవ్ టీజింగ్, స్టాకింగ్తో మొదలైపోయి ఎవరి ఒకరికి ఇంకా ధైర్యం వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఈ అసాల్ట్ ఆన్ మోడెస్టీ ఇలాంటి ఆఫెన్సెస్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇంకా అది దీనిలో కూడా శిక్ష పడకపోతే, దీనిలో కూడా పనిష్మెంట్ అవ్వకపోతే దే విల్ అగైన్ ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. కాబట్టి స్టెప్ 0, స్టెప్ 1 మీదనే దీన్ని అరికట్టుకోవడానికి, ఇమ్మీడియట్గా స్టాప్ చేసేయడానికి ఆ జిల్లా యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా సంకల్పంతో ఉంది. అబ్సల్యూట్లీ ఎటువంటి పరిస్థితిలో మహిళల పరంగా జరగబోతున్న నేరాల్లో కూడా ఫ్యూచర్లో ఎవరికి మైండ్ సెట్లో ఇలాంటి ప్లానింగ్స్ ఉంటే వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీ అందరికీ చెప్పిన లెక్కల గురించి ఎస్పీ గారు చెప్పిన అంశాలని చాలా సీరియస్గా తీసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో, మీ బంధువుల్లో ఎవరైనా ఇలాంటి ఆలోచనతో ఉంటే వీళ్ళని కూడా మీరు పాల్పడ్డారు. వాటి గురించి ఈరోజు 2 నిమిషాల్లో మీ అందరికి తెలియజేస్తాను. 2023 అలాగే 2024, 2025 ఈ 2026కి సంబంధించి ఇప్పటి వరకు మన జిల్లాలో 118
రేపులు జరిగాయి. అందులో కొన్ని టెక్నికల్ రేప్స్ కూడా ఉన్నాయి. 23లో 30 జరిగాయి, 27 జరిగాయి, 24లో, 25లో 46 జరిగాయి. అంటే కొంచెం ట్రెండ్ ఎక్కువైనాయి. ఇది మనం మన జిల్లాకు సంబంధించి చూడాలి. అలాగే పోక్సో కేసు కింద 24లో 2 జరిగితే 25లో 4 జరిగాయి, 26లో ఇప్పటివరకే 3 జరిగాయి, మొత్తం 9 జరిగాయి. ఈ 9లో ఆల్రెడీ 6 మందికి 5 సంవత్సరాల దాకా శిక్ష కూడా పడింది. అలాగే రేప్ కేసుల్లో కూడా 6 మందికి 6 కేసుల్లో లైఫ్ జరిగి 5 కేసుల్లో లైఫ్ జరిగితే ఒక కేసులో మాత్రం 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడింది. అలాగే అటెంప్ట్ టు కమిట్ రేప్, మానభంగానికి ప్రయత్నం చేయడం అనే కేసుల్లో ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి 9 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో 14 టోటల్గా ముద్దాయిలు ఉన్నారు. అలాగే మహిళల్ని ఇబ్బంది పెట్టడం, వారి యొక్క సిగ్గు చెరచడం, అవుట్రేజింగ్ చేయడం అనేది కేసుల్లో ఎక్కువగా ఇప్పటివరకు మనకు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో గత 4 సంవత్సరాలను చూస్తే 984 జరిగాయి. ఇది చాలా ముఖ్యమైన గమనించాల్సిన విషయం.